హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 లో అగ్ని ప్రమాదం జరిగింది. ఫ్యాబ్ ఇండియా క్లాత్ షోరూమ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న 2 ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పివేశాయి. ఫైర్ సేఫ్టీ రూల్స్ పాటించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు ఫైర్ సిబ్బంది. అగ్ని ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారం అజయ్ అందిస్తారు. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో ఉన్నటువంటి ఫ్యాబ్ ఇండియా స్టోర్ సంబంధించి అగ్ని ప్రమాదం జరిగింది. దాదాపు సాయంత్రము 6:30 అగ్ని ప్రమాదము జరిగింది. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే స్థానికంగా జూబ్లీ హిల్స్ ఫైర్ సంబంధించిన అధికారులకు సమాచారం అందించారు. వెంటనే 2 ఫైర్ ఇంజన్ల ద్వారా పూర్తి స్థాయిలో కూడా మంటలనేది అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఇది క్లాత్ సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతరేతర మెటీరియల్ సంబంధించిన స్టోర్ ఇది ఫ్యాబ్ ఇండియాకి సంబంధించి. సో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ బిల్డింగ్ దాదాపు G+5 అంటే గ్రౌండ్ ప్లస్ 5 ఫ్లోర్స్ G+5గా అధికారులు అయితే చెప్తున్నారు. మొత్తం కూడా మంటలనే అదుపులోకి తీసుకొచ్చారు. కానీ ఇంకా స్మోక్ ఆ బిల్డింగ్ లో ఉంది. లోపల కూడా ఫైర్ ఏదో ఒక లోపల ఉన్నట్లు కొంతవరకు అధికారులు అయితే అనుమానిస్తున్నారు. అయితే ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో ఇంకా అధికారుల ఎంక్వైరీ అయితే కొనసాగుతుంది. పూర్తి స్థాయిలో అధికారులు గ్రౌండ్ లెవెల్కి వచ్చి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ రోజే జూబ్లీ హిల్స్ పరిధిలోనే 2 అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఇది 2వ అగ్ని ప్రమాదము. సో ఫ్యాబ్ ఇండియాకి సంబంధించి అగ్ని ప్రమాదానికి మెయిన్ రీజన్స్ ఏంటి, ఇప్పటివరకు నోటీస్ చేసింది ఏంటి అనేది మాట్లాడేందుకు డిఎఫ్ఓ హైదరాబాద్ శ్రీనివాస్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఫ్యాబ్ ఇండియా స్టోర్ సంబంధించిన అగ్ని ప్రమాదంలో దానికి కారణాలు ఏంటి, మీరు ఇప్పటివరకు నోటీస్ చేసింది? G+5 ఫ్లోర్ బిల్డింగ్స్ లోపల ఫ్యాబ్ ఇండియా అనేది ఒక గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లో ఉంది. ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ అంటే అది ఒక చజ్జా మాదిరిగా ఉంటుంది. సో అందులో ఒక మూలన ఎలక్ట్రికల్ షార్ట్ బాక్స్ కానీ తర్వాత USB బాక్స్ దగ్గర అయినట్టు ప్రాథమికంగా భావిస్తున్నాం. అంటే ఇప్పుడు మీరు అన్నట్లు ఈ లోపల ఫైర్ స్టార్ట్ అయింది, ఇది పై మొత్తం ఫ్లోర్స్కి ఏమైనా ఇది వ్యాపించిందా, కేవలం అక్కడి వరకే దీన్ని ఫైర్ని అదుపులోకి తీసుకొచ్చారు? వెళ్ళలేదండి, కంప్లీట్గా గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా ఫైర్ లేదు. ఓన్లీ చజ్జా ఎక్కడైతే మెజనైన్ ఉందో అక్కడే ఫైర్ కేంద్రీకృతమైంది. అక్కడికే సమర్థవంతంగా మేము నిరోధించడంలో మేము సఫలీకృతమయ్యాం. మీరు ఈ స్టోర్ వాళ్ళతో మాట్లాడినప్పుడు సరిగ్గా ఫైర్ అనేది స్టార్ట్ అయినప్పుడు ఎంతమంది ఇందులో ఉన్నారు, ఎంతమంది ఇందులో పనిచేస్తూ ఉన్నారని మీకు చెప్పారు? ఫ్యాబ్ ఇండియాలో సుమారు 10 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. పైన కూడా ఒక 4 అంతస్తులు కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్, ఇంకో సుమధుర అనే ఒకటి ఉంది, అందులో కూడా ఒక 30-40 మంది పనిచేస్తున్నారు. అందరూ కూడా సేఫ్ ఎవాక్యుయేట్ అయ్యారు. ఎవరి లైఫ్స్ రిస్క్లో లేకపోవడం అనేది ఈరోజు మనకు శుభపరిణామం. ఫైనల్గా చెప్పండి, గోదాములో ఫైర్ అయిందా? అంటే ఒకవేళ గోదాములు కూడా ఇలాంటి బిల్డింగ్స్లో గోదాంలోకి అనుమతి ఉండదు సాధారణంగా. ఇప్పుడు గోదాంలో ఫైర్ అయితే ఒకవేళ వీళ్ళపైన ఎలాంటి చర్యలు ఉంటాయి? వాళ్ళ లైసెన్స్ ఎవరి దగ్గర తీసుకున్నారో, ఎంతకాలం అందుబాటులో ఉంది, అవన్నీ వివరాలు తీసుకొని వాళ్ళ పైన అంటే వాళ్ళ దగ్గర మిస్టేక్ ఉన్నదో తప్పనిసరిగా చట్ట ప్రకారం ఫైర్ సర్వీస్ యాక్ట్ ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆ పైన సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించి ఒక 30-40 మంది ఉంటే ఫ్యాబ్ ఇండియాలో పనిచేసేవారు ఒక 10 మంది, అంటే ఒక 50 మెంబర్స్ అందరూ కూడా బయటకు వచ్చేసారు. ఈ ఘటనలో మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు, ఆస్తి నష్టం మాత్రం జరిగింది అనేది అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో కలిసి అజయ్, V6 న్యూస్, హైదరాబాద్.